everyone, welcome back to our channel. నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. నేను ఈరోజు వీడియోలో పీరియడ్ హైజీన్ ప్రోడక్ట్స్ గురించి చెప్తానండి. అంటే పీరియడ్ సమయంలో బ్లీడింగ్ అయ్యేటప్పుడు మనకు అవైలబుల్గా ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి, దేని అడ్వాంటేజెస్ ఏంటి, దాని డిసడ్వాంటేజెస్ ఏంటి, ఒక్కొక్కరికి అంటే ఏజ్ వైజ్ మ్యారేజ్ అయిందా లేదా ఈ అన్ని ఫీచర్స్ని బట్టి ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ప్లీజ్ వాచ్ కంప్లీట్ వీడియో. సో ఫస్ట్ మనకు అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయనేది చెక్ చేద్దామండి. ఫస్ట్ అయితే డిస్పోజబుల్ శానిటరీ ప్యాడ్స్, ఎందుకంటే ఇది మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్ డెఫినెట్గా. ఇంకా క్లాత్ ప్యాడ్స్ సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటి, మెన్స్ట్రువల్ కప్స్. ఇప్పుడు రీసెంట్గా యాడ్ అయినది ఏమంటే పీరియడ్ అండర్వేర్. ఇంకోటి చాలా తక్కువ మంది యూస్ చేస్తారు మన సైడ్, ట్యాంపూన్స్, వెజైనల్ ట్యాంపూన్స్ అంటే. సో ఈ 5లో ఏది అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనం ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఏంటంటే డిస్పోజబుల్ శానిటరీ ప్యాడ్స్. ఇవి మోస్ట్ కామన్లీ యూస్డ్ అండి. దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, చాలా కంఫర్టబుల్గా యూస్ చేయొచ్చు. దీనికి ఏం స్పెషల్గా అంటే టెక్నిక్ అవసరం లేదు, మనమేం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. వేరియబుల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి, అంటే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కాబట్టి ఎవరి అవసరానికి తగినట్టు వాళ్ళు తీసుకోవచ్చు. కానీ దీని మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాదు. అంటే ఒక్కసారి మనం శానిటరీ ప్యాడ్ యూస్ చేసిన తర్వాత మనం దాన్ని డిస్పోజ్ చేశాక అది పూర్తిగా అంటే ప్రకృతి గర్భంలో కలిసిపోవడానికి 500 నుండి 800 సంవత్సరాల టైం పడుతుంది. ఇంకొకటి ఏమంటే మనకు ఇండియాలో అవైలబుల్గా ఉన్న మోస్ట్ ఆఫ్ ద శానిటరీ ప్యాడ్స్లో VOC అంటాం, అంటే వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఫ్టాలేట్స్, ఇవి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ పర్సంటేజ్లో ఉన్నాయి. అంటే ఒక మేజర్ కన్సర్న్ ఏమంటే ఇవి ఏమన్నా కార్సినోజెన్సా అనేది ఒక మేజర్ కన్సర్న్. అంటే క్యాన్సర్కు దారి తీసే అవకాశం ఉందా అనేది ఒక కన్సర్న్ ఉంది. కాకపోతే దీని గురించి ఇంకా ఫర్దర్గా రీసెర్చ్ జరగాల్సి ఉంది. నెక్స్ట్ ఏమంటే వీటిలో యూస్ చేసే కెమికల్స్ వల్ల బ్లీచింగ్ ఏజెంట్స్ వాడతారు తెల్లగా ప్యాడ్ కనిపించడానికి. సో వీటి వల్ల ఇరిటేషన్ రావడము, స్కిన్ ర్యాషెస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొకటి ఏమంటే 6 to 8 అవర్స్కు ప్యాడ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ అని కాస్ట్ అనేది డెఫినెట్గా ఎక్కువ వస్తుంది. ఇందులో ఇప్పుడు రీసెంట్గా యాడ్ అయినది ఏమంటే బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ అనమాట. బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ వల్ల స్కిన్ ఇరిటేషన్, ర్యాషెస్ డెఫినెట్గా తక్కువగా ఉన్నాయి. సో ఇది ఫస్ట్ ఆప్షన్. మనం సెకండ్ ఆప్షన్ తీసుకుంటే క్లాత్ ప్యాడ్స్. క్లాత్ ప్యాడ్స్ అంటే మామూలు కాటన్ క్లాత్, టైం టెస్టెడ్ మెథడ్. క్లాత్ ప్యాడ్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ చాలా వరకు ఇవే యూస్ చేశారు. దీనిలో మేజర్ అడ్వాంటేజ్ ఏంటి, ఇందులో ఏ కెమికల్ లేదు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ టు ద ఉమెన్ అనమాట. ఇంకొకటి ఏమంటే ఈ క్లాత్ ప్యాడ్స్కు దానికే స్పెషల్ టెక్నిక్ అవసరం లేదు, స్పెషల్గా మనం దాన్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఇప్పుడు రెడీమేడ్గా క్లాత్ ప్యాడ్స్ కూడా అన్ని సైజెస్లోనూ దొరుకుతున్నాయి. సో క్లాత్ ప్యాడ్స్ అనేది డెఫినెట్గా బెటర్ ఆప్షన్ అనమాట. కాకపోతే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి, ఇది వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలి, కొంత వెట్నెస్ అనేది ఉంటుంది. కాకపోతే క్లాత్ ప్యాడ్స్లో ఏమంటే ఈ కార్సినోజన్స్ ఉంటాయన్న భయం అవసరం లేదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏమంటే ఇది చాలా ఎకో ఫ్రెండ్లీ, దీనివల్ల నేచర్కు ఎటువంటి ఇబ్బందినూ లేదు. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ తీసుకుంటే మెన్స్ట్రువల్ కప్స్. మెన్స్ట్రువల్ కప్స్ అనేది ముఖ్యంగా మ్యారేజ్ అయిన వాళ్ళకు, పిల్లలు కలిగిన వాళ్ళకు చాలా 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 హెల్ప్ఫుల్ అండి. ఎందుకంటే ఒకసారి మెన్స్ట్రువల్ కప్ తీసుకుంటే మనం దాన్ని కొన్ని సంవత్సరాలుగా ఒక 10 to 15 ఇయర్స్ వాడచ్చు, మనం ప్రాపర్గా స్టెరిలైజ్ చేసుకుంటూ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే. ఇంకొకటి ఏమంటే మెన్స్ట్రువల్ కప్స్ పెట్టుకున్నప్పుడు అసలు చాలామంది అంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమంటే అసలు వాళ్ళకు పీరియడ్ అన్న విషయాన్ని కూడా మర్చిపోవచ్చు, అంత కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఇది కొంచెం ఎక్కువ బ్లడ్ను హోల్డ్ చేయగలదు. సో 10 to 12 అవర్స్లో ఒకసారి మారిస్తే సరిపోతుంది. దీనిలో ఉన్న ఇష్యూస్ ఏమంటే కొంత డిసడ్వాంటేజ్ ఏమంటే ఒక లర్నింగ్ కర్వ్ అనేది అవసరం, అంటే అది ఇన్సర్ట్ చేసుకోవడం అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. దీని అడ్వాంటేజ్ ఏమంటే ఇది ఎకో ఫ్రెండ్లీ, పదే మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది డెఫినెట్గా కాస్ట్ ఎఫెక్టివ్. ఇంకోటి ఏమంటే ఏదైనా స్విమ్మింగ్ చేసుకునే వాళ్ళకి కానీ, ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ, లేదు స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు పీరియడ్ అండర్వేర్. ఇది రీసెంట్లీ యాడెడ్ ఆప్షన్ అండి. ఇందులో కూడా డిస్పోజబుల్ ఉన్నాయి, రీయూజబుల్ ఉన్నాయి. డెఫినెట్గా రీయూజబుల్ వే మనము అడ్వైస్ చేయొచ్చు, ఎందుకంటే ఒకసారి తీసుకుంటే దాన్ని పదే వాడచ్చు.
ఫస్ట్ తీసుకున్నప్పుడు కొంచెం హై కాస్ట్ అనిపించినా కూడా లాంగ్ రన్లో అది డెఫినెట్గా కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది. దీనిలో మనకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఈ పీరియడ్ అండర్వేర్ లైట్ ఫ్లో లేదా మోడరేట్ ఫ్లో వరకు మాత్రమే హెల్ప్ఫుల్. హెవీ ఫ్లో ఉన్న వాళ్ళకు యూజ్ అవ్వదు. ఇంకొకటి ఏమంటే ఇది మళ్ళీ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో వాటర్కి యాక్సెసిబిలిటీ ఉండాలి. ట్రావెల్కు ఇది పెద్దగా సూట్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ ఏమంటే కామన్గా లెస్ కామన్లీ యూజ్ బట్ స్టిల్ అవైలబుల్ ఆప్షన్ ఏమంటే వెజినల్ టాంపూన్స్. ఇది కూడా ఏమంటే మనం ఒక్కసారి ఇన్సర్ట్ చేసుకుంటే అది బ్లీడింగ్ అయిన బ్లడ్ని అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇది కూడా డిస్పోజబుల్ థింగే కాబట్టి పెద్దగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అయితే కాదండి. దీని ఇంకొక ప్రాబ్లం ఏమంటే వెజినల్ టాంపూన్స్ పెట్టుకున్న తర్వాత మర్చిపోయారనుకోండి, ఫర్గాటెన్ టాంపూన్స్ వల్ల టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అని ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది ట్రావెలింగ్కు ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్కు అథ్లెట్స్కు ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఉన్న ఆప్షన్స్ అన్నీ చూసాం కదా. ఒక్కొక్క సినారియోలో ఏది హెల్ప్ఫుల్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు లైక్ టీనేజ్ గర్ల్స్ లేదు అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకు న్యాచురల్లీ బెటర్ ఆప్షన్ ఏంటి శానిటరీ ప్యాడ్స్. దాన్ని మనము ఒకటి బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ కన్సిడర్ చేయొచ్చు లేదా క్లాత్ ప్యాడ్స్ యూస్ చేసుకోవచ్చు. పిల్లలకు దాని మెయింటెనెన్స్ మనం ప్రాపర్గా నేర్పించాలి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఇప్పుడు ఏదైనా యాక్టివ్గా ఉన్న పర్సన్స్ లైక్ స్పోర్ట్స్ పర్సన్స్ అథ్లెట్స్ లేదు రిపీటెడ్గా ట్రావెల్ చేసేవాళ్ళు స్విమ్మర్స్ ఇలాంటి వాళ్ళకైతే ఇన్సర్టింగ్ థింగ్స్ ఈజీ అంటే మెన్స్ట్రువల్ కప్స్ కానీ టాంపూన్స్ కానీ అలా యూస్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ కేటగిరీ ఏమంటే మ్యారీడ్ ఉమెన్, మ్యారేజ్ అయిన వాళ్ళు లేదు పిల్లలకు జన్మనిచ్చిన తల్లులు అయితే డెఫినెట్గా మీకైతే బెస్ట్ ఆప్షన్ మెన్స్ట్రువల్ కప్స్ అండి. ఇది చాలా ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, చాలా ఈజీ టు మెయింటైన్ ఆల్సో. సో డెఫినెట్గా మెన్స్ట్రువల్ కప్స్ అనేది ఇప్పుడు మనకు ఉన్న అన్ని ఆప్షన్స్లోకి డెఫినెట్లీ ఇట్ ఈస్ ద బెస్ట్ అవైలబుల్ ఆప్షన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అనమాట. ఈ మెన్స్ట్రువల్ కప్స్ యాక్చువల్లీ అన్మ్యారీడ్ ఉమెన్ కూడా వాడుకోవచ్చండి. బట్ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ దే కెన్ యూజ్. కానీ మ్యారీడ్ ఉమెన్లో అయితే అసలు ఏం కంప్లైంట్ ఉండదు. మీరు ఒకసారి టెక్నిక్ నేర్చుకున్నట్టే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన అందరు ఉమెన్కు ఈ వీడియో చేరే విధంగా షేర్ చేయండి ప్లీజ్. ఒకవేళ మెన్స్ట్రువల్ కప్ ఇన్సర్షన్ కనుక మీకు ఐడియా లేకుంటే లేదు మీకు డీటెయిల్డ్ వీడియో చేయాలంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఒకవేళ చాలామందికి ఇది అవసరం ఉంది అనిపిస్తే నేను తప్పకుండా ఆ వీడియో కూడా చేస్తాను. If you like the content, don't forget to subscribe to my channel. Thank you.